హాయ్ వ్యూవర్స్. సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్న మూమెంట్లో ఆ వీడియో నేను ఆల్రెడీ పెట్టున్నాం, మాట్లాడుకున్నాం. ఏంటంటే అసలు ఈ రకంగా వెళ్తున్నాడు తను, ఏదో సినిమా షూటింగ్లో జారి పడితే రెస్ట్ తీసుకొని వస్తున్నట్టున్నాడు తప్ప ఏకంగా ఆయన ఇంట్లో ఆయన మీద అటాక్ జరిగింది. వెన్నెముకలు వచ్చేసి ఏకంగా 2.5 ఇంచెస్ కత్తి దిగబడి ఉంది. ఆపరేషన్ జరిగింది. ఒళ్ళంతా రక్తంతో ఆటో ఎక్కి ఆసుపత్రికి వెళ్ళాడు. ఇలా ఏంటంటే మనం అన్నామా, నితీష్ రాణే అని చెప్పేసి మహారాష్ట్ర మంత్రి, ఆయన డౌట్స్ రేస్ చేస్తున్నాడు. నిజంగా అసలు దాడి జరిగిందా? దాడి జరిగితే ఆ ఇంట్లో CCTV ఫుటేజ్ ఏదో లేదంటారు. ఓకే, ఆసుపత్రికి ఆటో నుంచి దిగి వెళ్ళాడు కదా, ఆ CCTV ఫుటేజ్ ఉందా అని అంటున్నాడు. అది కూడా లేదు. సైఫ్ అలీ ఖాన్ బాగుంటాం మేము కోరుకుంటున్నాం, కానీ అతను నడిచి వెళ్తున్న విధానం కానీ అతని డ్రెస్సింగ్ సెన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక పేషెంట్ అని ఎవరికి తెలియదు అండ్ ఆయన మీద అటాక్ జరిగింది ఎవరికి అర్థం కాదని చెప్పేసి అన్నాడు. నిజంగా ఎన్నో మల్టిపుల్ డౌట్స్ ఇక్కడ. నెక్స్ట్, ఈ ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా, ఉత్తరాఖండ్ అతను సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి పిలిపించుకొని డిశ్చార్జ్ అయ్యాలటానికి ముందు ఒక హగ్ ఇచ్చి కాసేపు కూర్చొని మాట్లాడి 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చారంట. సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ అమ్మ షర్మిలా ఠాగూర్ ఆమె బ్లెస్సింగ్స్ ఇచ్చారట. కాసేపు మాట్లాడారు, ఓకే, వెళ్ళారు, హ్యాపీ. అండ్ ఆల్రెడీ ఒక NGO వచ్చేసి అతను 11,000 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు వికాస్ సింగ్ అది మిఖా సింగ్ అని చెప్పి సింగర్ అతనైతే, సైఫ్ అలీ ఖాన్ సార్ మీరు నాకు ఎంతో ఇష్టం, గౌరవం, మిమ్మల్ని కాపాడాడు అతను. అంత నైటు ఎవరూ లేని సమయంలో మిడ్ నైట్ మిమ్మల్ని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాడు. ఆయన వల్ల ఈరోజు మీరు క్షేమంగా తిరిగి వచ్చినారు. సో మీరు అతనికి 11 లక్షలు ఇచ్చినా తక్కువే, మన ఎవరో 11,000 ఇచ్చారు కదా, నేను 1,00,000 రూపాయలు ఇస్తున్నాను ఇప్పుడు అతనికి అని చెప్పేసి అతను ప్రకటించాడు. సో ఒక మంచి పని చేస్తాడు, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, సంతోషం. అతనికి ఎవరికి తోచేంత వాళ్ళు ఆర్థిక సాయం ఇస్తున్నారు. దాని సాయం కూడా అనకూడదు, ప్రోత్సాహం అని అనాలి. లేదన్నప్పుడు అతను చేసిన దానికి సంబంధించి కృతజ్ఞతగా ఇవ్వటం అని అనాలి. సో అలా ఇస్తున్నారు. ఇంకా మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే అసలు ముంబైలో సెక్యూరిటీ పరంగా బాలీవుడ్ వాళ్ళు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ఏం జరుగుతుంది ఏంటంటే మొత్తం నిఘా పెట్టారు. త్వరలో ఐఎమ్ షూర్ సెక్యూరిటీ అనేది పటిష్టం చేస్తారని కోరుకుంటూ ఉన్నాను.